ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వప్నిక టీవీ। సో ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పార్టీ ఆ పార్టీ అని బెట్టింగ్లు అయితే వేసుకుంటూ వచ్చారు। కానీ ఎట్టకేలకు నిన్న ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయ్యాయి। సో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన తర్వాత దీనిపైన భిన్నాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి। సో నిజంగానే ఎగ్జిట్ పోల్స్ అనేది నిజమవుతాయా లేకపోతే ఏంటి అనేది బెట్టింగ్ రాయలలో కూడా ఒకంత భయం అయితే కనిపిస్తుంది। అయితే మే 13న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి। సో ఆంధ్రప్రదేశ్లో 4వ దశలో పోలింగ్ జరిగింది। అంటే మొత్తం 7 దశల్లో పోలింగ్ ముగుస్తుంది। ఆ 7 దశలు ముగిసిన తర్వాత 4 రోజుల తర్వాతే మనకు ఫలితాలు అనేది విడుదల చేస్తారు। సో అందుకనే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిన నెల రోజులకు ఇప్పుడు మనం ఫలితాలు చూడబోతున్నాం జూన్ 4వ తేదీన। అయితే తెలంగాణలో కేవలం లోక్సభ ఎన్నికలు మాత్రమే కాబట్టి తెలంగాణలో పెద్దగా ఆసక్తి లేదని చెప్పాలి। కానీ ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి। సో అందులోనూ ఈసారి ఎలాగైనా గెలవాలని చంద్రబాబు ఉంటే ఈసారి ఎలాగైనా ఓడించాలి అని పవన్ కళ్యాణ్, మళ్ళీ గెలిచి తీరుతానని జగన్, ఇలా చాలా ఎత్తులు పై ఎత్తులు అయితే వేశారు। అయితే పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా కేంద్రంతో మాట్లాడి చంద్రబాబుతో కలిసేదే లేదన్న మోదీ ప్రభుత్వాన్ని మళ్ళీ కూటమిగా పోటీ చేసేలా చేశాడు పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి। అందుకే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ అయితే తారా స్థాయికి చేరిందని చెప్పాలి। సో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అయితే బెట్టింగ్స్ అని పవన్ కళ్యాణ్ మెజారిటీ, పవన్ కళ్యాణ్ గెలవడం పక్క మెజారిటీ ఇంత వస్తుంది అంటూ బెట్టింగ్లు అయితే వేస్తున్నారు। ఇంకా జ్యోతిష్యం ఇలా రకరకాలుగా రోజు చర్చలు జరుగుతూనే వస్తున్నాయి। దీంతో పాటు అర్ధరాత్రి వరకు ఆ రోజు ఎదురు చూసి మరి పోలింగ్ లో నిలబడి క్యూలో నిలబడి ఓటు వేశారు। సో ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది అయితే క్లియర్ గా తెలుస్తుంది। సో ఇక ఫలితాలు కూడా కేవలం 1-2 రోజుల్లోనే వచ్చేస్తున్నాయి। సో ఈ నేపథ్యంలోనే నిన్న విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ మీద పెద్ద చర్చ నడుస్తుంది। సో కొన్ని టీడీపీ గెలుస్తుంది అంటుంటే ఇంకొన్ని జగన్ గెలుస్తాడు అని అంటున్నారు, మరికొన్ని పవన్ కళ్యాణ్ చక్రం తిప్పబోతున్నాడు అని అంటున్నారు। అయితే నిజంగానే ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశం ఉంటుందా? ఎగ్జిట్ పోల్స్ చెప్పే దాంట్లో ఎంతవరకు నిజముంది? అసలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఎలా చేస్తాయి? ఫైనల్ గా నా అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో సీఎం పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం। అలాగే 2019లో లగడపాటి టీడీపీ గెలుస్తుందని సర్వే చేశాడు। మీడియా ముఖంగా వచ్చి ఛాలెంజ్ చేసి మరి ఒకవేళ టీడీపీ ఓడిపోతే నేను ఇంకా సర్వేలు చెయ్యను అని చెప్పాడు। సో ఆ తర్వాత టీడీపీ ఓడిపోయింది। ఆ తర్వాత మనకు లగడపాటి కూడా ఎక్కడా కనిపించలేదు। నిన్న కూడా లగడపాటి సర్వే గానీ లగడపాటి గానీ ఎక్కడా కనిపించలేదు। అయితే నిన్న విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో అయితే మనము అన్ని సర్వేలు టీడీపీకి కొంచెం సపోర్ట్గా ఉంటే ఒక్క ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ మాత్రమే వైసీపీ గెలుస్తుంది అని ఖరాఖండిగా చెప్పేశాడు। నాకు తెలిసి లగడపాటి లాగానే మళ్ళీ ఆరా మస్తాన్ కూడా కనుమరుగైపోయే అవకాశం ఉందా అని అయితే కొన్ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు। మరి నిజంగానే లగడపాటి లాగే ఆరా మస్తాన్ కూడా కనుమరుగైపోయే అవకాశం ఉందా? వీటి గురించి కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం। అలాగే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, అసలు ఇందులో ఎంత నిజం ఉంది, వీటన్నింటి గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం। వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కానీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, పక్కా సమాచారం అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। మన దేశంలో ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు వచ్చినవి కాదు, 1957 లోక్సభ ఎలక్షన్స్ నుంచి మొదలైంది। 1957లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అనే ఒక సంస్థ మన దేశంలో మొట్టమొదటిసారి పోస్ట్ పోల్ నిర్వహించింది। అంటే పోస్ట్ పోల్ అంటే ఏంటనేది మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఎన్నికల పోలింగ్ అయ్యాక 2-3 రోజుల తర్వాత ఏ పార్టీకి ఓటు వేశారు, ఏ నాయకుడికి ఓటు వేశారు అని ఈ సర్వే సంస్థలు వాళ్ళ టీంతో నేరుగా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకొని వాళ్ళు చేసే సర్వేనే పోస్ట్ పోల్ సర్వే అని అంటారు। అయితే 1957లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ సంస్థ మన దేశంలో మొట్టమొదటిసారి పోస్ట్ పోల్ సర్వే చేసింది। సో మొదట్లో జాతీయ స్థాయిలో జరిగే ఈ ఎగ్జిట్ పోల్స్ రాను రాష్ట్రానికి కూడా వచ్చేసాయని చెప్పాలి। సో ఆ తర్వాత ప్రీ పోల్ సర్వే అని, పోస్ట్ పోల్ సర్వే అని ఇలా చేస్తూ ఉన్నారు। అయితే ప్రీ పోల్ సర్వే అంటే ఎన్నికల ముందు చేసే సర్వే అనమాట, అంటే పబ్లిక్ టాక్ లాగని చెప్పొచ్చు। ఇంకా పోస్ట్ పోల్ సర్వే అంటే ఇంతకు ముందు నేను చెప్పినాను కదా, సేమ్ అలాగే అనమాట, ఎన్నికల తర్వాత చేసే సర్వే అనమాట। అయితే ప్రీ పోల్ సర్వేస్ ద్వారా కొన్ని పార్టీలు ముందే ఆ సర్వేలకు డబ్బులు ఇచ్చి ఆ పార్టీకి అనుకూలంగా వచ్చేలాగా చేయించుకుంటారు అనేది ఒక ఆరోపణ ఉంది। ఎందుకంటే ప్రీ పోల్ సర్వే ఎన్నికలకు ముందు చేస్తారు కాబట్టి పబ్లిక్ టాక్ లో వాళ్ళకు అనుకూలంగా వేసుకున్నారంటే దాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేస్తారు అనే ఒక నమ్మకంతో ఇలా ప్రీ పోల్ సర్వేస్ అప్పుడు కొన్ని పార్టీలు ఆ సర్వే సంస్థలకు డబ్బులు ఇచ్చి మరి ఇలా సర్వేలను వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు। అయితే కొంతమంది నాయకులు వాళ్ళ నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందో వాళ్ళకి ఒకవేళ ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తే
ఎంతవరకు వాళ్ళకు గెలిచే అవకాశం ఉంటుంది అని వాళ్ళే ఒక టీంని పెట్టుకొని సర్వేలు కూడా చేపించుకుంటూ ఉంటారు. అయితే నిన్న విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ అన్ని పోస్ట్ పోల్ సర్వేలే, ఎన్నికల తర్వాత వెళ్ళి సర్వే చేసి మీడియా ముఖంగా చెప్పినవే, ఇది మాత్రం క్లారిటీ. కానీ ఈ సర్వేల్లో కూడా కొన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని అమ్ముడు పోయి కొన్ని సర్వేలు అయితే చెప్పారు అనేది కూడా మనకు ఈ పోస్ట్ పోల్ సర్వే చూసిన తర్వాత, ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత మనకు తెలుస్తుంది. సో వాటి గురించి కూడా కొన్ని మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో అంతకన్నా ముందే మీకు ఇంకొక డౌట్ కూడా వచ్చిండొచ్చు, ఎగ్జిట్ పోల్స్ ఎన్నికలు అయ్యాక వెంటనే ఎందుకు చెప్పరు అని కూడా మీరు కామెంట్ చేయొచ్చు. సో నేను మొదట్లో చెప్పినట్లు 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఆ 7 దశల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనేది విడుదల చేయాలి అనేది ఎన్నికల కమిషన్ ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్ ద్వారా స్పష్టంగా చెప్పింది. సో ఒకవేళ ముందే చెప్తే ఎన్నికల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో 4వ దశలో ఎన్నికలు జరిగాయి. సో 7వ దశలో నార్త్ సైడ్ ఎన్నికలు జరుగుతాయి. ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మళ్ళీ ఇక్కడ బీజేపీకి ఓటేసిన వాళ్ళు అక్కడ బీజేపీకి వేస్తే, లేకపోతే ఇక్కడ వేరే పార్టీకి వేసిన వాళ్ళు అక్కడ వేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి గెలుపు ఓటముల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికల సంఘం అనేది 7 దశల్లో పోలింగ్ అయిపోయేంత వరకు ఎక్కడే కానీ ఎగ్జిట్ పోల్స్ అనేది చెప్పకూడదు అనేది ఎన్నికల కమిషన్ ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనే ఒక రూల్ని అయితే తీసుకొచ్చింది. సో దాంట్లో భాగంగానే ఈ 7 దశలు కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ అనేది విడుదల చేస్తారు. సో జూన్ 4న మనకు రిజల్ట్స్ అనేది తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్న ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదల చేశారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అనేది మనం ఒకసారి చూద్దాం, ఏ సర్వే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చింది అనేది ఒకసారి క్లియర్ గా చూద్దాం. పార్థదాస్ వచ్చి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ 110 నుంచి 120 గెలుస్తుంది, టీడీపీ కూటమి 55 నుంచి 65 గెలుస్తుందని చెప్పింది. సో అలాగే ఏబీపీసీ వచ్చి అసెంబ్లీకి సంబంధించి వైసీపీ 97 నుంచి 108 గెలుస్తుంది, టీడీపీ కూటమి 67 నుంచి 78 వరకు గెలిచే అవకాశం ఉందని చెప్పింది. సో అదే బీబీపీ సర్వే వచ్చి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ 0 నుంచి 4 స్థానాలు గెలుస్తుందని చెప్పింది, టీడీపీ కూటమి 21 నుంచి 25 గెలిచే అవకాశం ఉందని చెప్పింది. అయితే ఏబీపీ సర్వేలో న్యూట్రల్ గా కాకుండా అసెంబ్లీలో ఒకలాగా పార్లమెంటులో ఒకలాగా కనిపిస్తున్న పరిస్థితి. సో అసెంబ్లీలో ఏమో వైసీపీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందని చెప్పింది, పార్లమెంటులో ఏమో టీడీపీ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పింది. సో ఇది కొంచెం పొంతన లేకుండా ఉన్న సర్వే లాగా అనిపిస్తుంది. సో ఇంకా CNN 18 వచ్చి పార్లమెంట్ విషయానికి మాత్రమే వాళ్ళు సర్వే చేసినట్లుగా కనిపిస్తుంది, వైసీపీ 5 నుంచి 8 స్థానాలు, టీడీపీ కూటమి వచ్చి 19 నుంచి 25 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉంది. అలాగే ఇండియా న్యూస్ వచ్చి పార్లమెంటు స్థానాలకు సంబంధించి వైసీపీ 7 గెలుస్తుంది, టీడీపీ కూటమి 18 గెలుస్తుంది అని చెప్పింది. ఇంకా అలాగే CNX సర్వే వచ్చి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ 5 నుంచి 8 స్థానాలు గెలుస్తుంది, టీడీపీ కూటమి 19 నుంచి 25 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్తుంది. అలాగే పీపుల్స్ పల్స్ వచ్చి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ 95 నుంచి 110 స్థానాలు, వైసీపీ 45 నుంచి 60 స్థానాలు, జనసేన 14 నుంచి 20 స్థానాలు, బీజేపీ అలాగే ఇతరులు వచ్చి 2 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పింది. సో అదే పీపుల్ పల్స్ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ 13 నుంచి 15 గెలుస్తుందని చెప్పింది, వైసీపీ 3 నుంచి 5, జనసేన 2, బీజేపీ ఇతరులు వచ్చి 2 నుంచి 4 పార్లమెంటు స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పింది. సో పీపుల్ పల్స్ రెండింటిలో టీడీపీనే అసెంబ్లీ నియోజకవర్గాల్లో, పార్లమెంటులో వీటి రెండింటిలోనూ టీడీపీనే ముందంజలో ఉంటుంది, గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. సో ఆ పీపుల్స్ పల్స్ అయితే కొంచెం క్లియర్గానే ఇచ్చినట్లు కంపేర్ ఇంతకుముందు చెప్పినట్లు ఏబీపీ సర్వేతో కంపేర్ చేస్తే మనకు పీపుల్ పల్స్ అనేది రెండింటిలోనూ టీడీపీ అంటే అసెంబ్లీ పార్లమెంటు రెండింటిలోనూ టీడీపీ గెలిచే అవకాశం ఉందని అయితే చెప్పింది. సో అలాగే జన్ కీ బాత్ వచ్చి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ 95 నుంచి 103 గెలుస్తుంది, అలాగే టీడీపీ కూటమి వచ్చి 65 నుంచి 75 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్తూ ఉంది. అలాగే చాణుక్య స్ట్రాటజీ వచ్చి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ 39 నుంచి 49 గెలిచే అవకాశం ఉంటుంది, అలాగే టీడీపీ కూటమి వచ్చి 114 నుంచి 125 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది అని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇంతవరకు మనం చూసిన అన్ని సర్వేల్లో ఆల్మోస్ట్ మనకు టీడీపీనే గెలిచే అవకాశం ఉంది అనేది అయితే సర్వేలన్నీ చెప్తూ ఉన్న పరిస్థితి. కానీ ఒకే ఒక్క ఆరా మస్తాన్ తప్ప. సో ఆరా మస్తాన్ అనే ఈ సర్వేకి సంబంధించిన మస్తాన్ వచ్చి వైసీపీనే గెలుస్తుంది, వైసీపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పారు. సో మరి ఇది ఎందుకు ఇంత స్ట్రాటజికల్గా చెప్పారా అనేది కూడా చూడాలి. సో రాష్ట్రంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఆ మహిళల్లో 56% మంది వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారు, 42% మంది మాత్రమే
టీడీపీ కూటమికి ఓటు వేశారు అనేది ఆరా మస్తాన్ చెప్తున్న పరిస్థితి. సో అలాగే పురుషుల్లో 45% మంది వైఎస్ఆర్సీపీకి, 51% మంది టీడీపీ కూటమికి ఓటు వేశారు. అంటే మహిళలే ఎక్కువగా జగన్ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేశారు అనేది ఆరా మస్తాన్ చెప్తున్న పరిస్థితి. సో అలాగే ఇప్పటి వరకు 4 లక్షల పైననే మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. సో ఆ లెక్కను చూసుకుంటే వైఎస్ఆర్సీపీకే 94 నుంచి 104 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. టీడీపీ కూటమి కేవలం 71 నుంచి 81 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది అనేది ఆరా మస్తాన్ చెప్పిన ఒక ఎగ్జిట్ పోల్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో అంటే ఇప్పుడు మనం మాట్లాడిన అన్ని సర్వేల్లో దాదాపు అన్ని టీడీపీ గెలుస్తుంది అంటే ఆరా మస్తాన్ ఎందుకు వైసీపీ గెలుస్తుందని చెప్పారు అనేది మనం ఒకసారి చూద్దాం. సో అయితే ఎగ్జిట్ పోల్స్లో ఇంతవరకు అన్ని నిజాలే జరిగాయి అనేది కూడా మనం చెప్పలేం. కేవలం 5% మాత్రమే నిజమయ్యే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే పోస్ట్ పోల్ సర్వేలో ఓటు వేసిన ప్రతి ఒక్కరూ మీడియా ముందుకు వచ్చి చెప్పరు, చెప్పినా కూడా నిజం చెప్తారనే నమ్మకం కూడా లేదు. కొంతమంది అసలు చెప్పనని ముఖం మీద కూడా చెప్పే సందర్భాలు కూడా ఉంటాయి. కనుక ఎగ్జిట్ పోల్స్ 100కు 100% నిజమే అవుతాయి అనేది కరాఖండిగా చెప్పలేం. కేవలం 50% కూడా నిజమయ్యే అవకాశాలు తక్కువగానే ఉంటాయని చెప్పాలి. కానీ మెజారిటీ సర్వేలు చూస్తే ఆ మెజారిటీ సర్వేల్లో ఏ పార్టీకి ఎక్కువ అనుకూలంగా ఉన్నాయో చూసి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనేది మనం ఒక అంచనాకైతే వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో సో పార్థదాస సంస్థ వచ్చి వైసీపీ 110 నుంచి 120 గెలుస్తుంది, టీడీపీ కూటమి వచ్చి 55 నుంచి 65 గెలుస్తుందని చెప్పింది. సో అలాగే ఏబీపీ సర్వే వచ్చి వైసీపీ 97 నుంచి 108, టీడీపీ కూటమి 67 నుంచి 78 గెలుస్తుందని చెప్పింది. సో ఇదే ఏబీపీ సర్వే పార్లమెంటు స్థానాలకు వచ్చేసరికి టీడీపీ ఎక్కువ గెలుస్తుందని చెప్పింది. సో అలాగే సిఎన్ఎన్ కూడా పార్లమెంటు సర్వేలు ఇవన్నీ కూడా చెప్పింది. సో ఇప్పుడు మనం చెప్పిన అన్నింటిలోనూ కూడా ఎక్కువగా టీడీపీ కూటమి గెలుస్తుందని చెప్పింది, కేవలం ఆరా మస్తాన్ తప్ప. ఇంకా జన్ కీ బాత్ కూడా వైసీపీని 95 నుంచి 103 గెలుస్తుందని చెప్పింది, టీడీపీ కూటమి 65 నుంచి 75 గెలుస్తుందని చెప్పింది. సో ఇలా మెజారిటీ అన్ని కూడా టీడీపీ పార్టీకి, టీడీపీ కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తే కేవలం ఆరా మస్తాన్ మాత్రమే వైసీపీ 94 నుంచి 104 సీట్లు గెలుస్తుందని, జగన్ మళ్ళీ సీఎం అవుతాడని 56% మంది మహిళలు వైసీపీకే ఓటు వేశారని చెప్పుకొని వచ్చాడు. సో ఇందులో ఎంత నిజం ఉందనేది చూస్తే అంటే ఆరా మస్తాన్ చెప్పిన ఎగ్జిట్ పోల్లో ఎంతవరకు నిజం ఉంది, మిగతా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన వాటిలో ఎంత నిజం ఉందనేది మనం ఇంకా కొంచెం డీప్ వెళ్ళామంటే 2004లో అటల్ వాజ్పేయి మళ్ళీ ప్రధాని అవుతాడని కొన్ని సర్వే సంస్థలు చెప్పాయి. సో అప్పుడు బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం 240 నుంచి 275 సీట్లు గెలుస్తుందని చెప్పుకొని వచ్చారు. కానీ 2004లో కేవలం 187 సీట్లు మాత్రమే ఎన్డీఏ గెలిచింది. సో అప్పుడున్న 2004లో కాంగ్రెసే మళ్ళీ గెలిచి సోనియా గాంధీ ప్రధాని అయ్యారు. సో ఇక్కడ కూడా మనకు ఎగ్జిట్ పోల్ అనేది తప్పు చెప్పిందని క్లియర్గా తెలుస్తుంది. 2004లో అన్ని సర్వేలు ఎన్డీఏనే గెలుస్తుందని చెప్తే అవన్నీ కూడా అవాస్తవాలని చెప్పి 2004లో కాంగ్రెస్ గెలిచింది. సో అలాగే 2015లో కూడా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వస్తుందని అన్ని సర్వేలు దాదాపు చెప్పాయి. కానీ బీజేపీ 320 స్థానాలు గెలిచి ఎగ్జిట్ పోల్స్ పరువు తీసిందనే చెప్పాలి. ఇంకా 2019లో లగడపాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, లగడపాటి టీడీపీ గెలుస్తుందని చెప్పాడు. కానీ అక్కడ టీడీపీ గెలవలేదు కదా. సో అక్కడ హై మెజారిటీతో వైసీపీ గెలిచింది. సో వైసీపీ గెలిచి లగడపాటి అక్కడ నుంచి కనపడకుండా చేసేసిందని చెప్పాలి. సో లగడపాటి అప్పట్లో ఏది చెప్తే అది మీడియా వాళ్ళకి వేదంగా ఉండేది. సో వైసీపీ గెలిచాక లగడపాటి మీద ట్రోలింగ్ బాగా జరిగేసరికి తనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఇక ఎగ్జిట్ పోల్ సర్వేలు అనేది చెయ్యను, ఆపేస్తున్నాను అంటూ 2019లో చెప్పారు. సో అందుకే నిన్న కూడా మనకు లగడపాటి ఎక్కడా కనపడలేదు, తన సర్వే కూడా ఎక్కడా చెప్పలేదు. సో అలాగే 2023లో కూడా 5 రాష్ట్రాలకు కలిపి ఒక్క తెలంగాణ, రాజస్థాన్ వదిలేస్తే ఛత్తీస్గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్ వీటిల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ పూర్తిగా రివర్స్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా 2024లో నిన్న విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా నిజమే అవుతాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే పోస్ట్ పోల్ సర్వే అనేది ఓటు వేసి వచ్చిన తర్వాత అడుగుతారు. అలా అడిగిన తర్వాత అందరూ నిజాలే చెప్తారని చెప్పలేము. చెప్పిన వాళ్ళు మేము ఈ పార్టీకే వేసామని కూడా ఎవరూ చెప్పరు. ఇప్పుడు 1,00,000 మందిని సర్వే చేశారనుకుంటే ఆ 1,00,000 మందిలో 10,000 మంది కూడా కరెక్ట్గా మేము ఈ పార్టీకి, ఈ నాయకుడికి ఓటు వేశామని ప్రజలు చెప్పే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు.
దాంట్లో ఆల్మోస్ట్ కొన్ని అబద్ధాలే ఉంటాయి, కొంతమంది నిజాలు చెప్పరు, కొంతమంది అసలే చెప్పరు, ఇలా జరుగుతూ ఉంటాయి. వీళ్ళు కేవలం ఇప్పుడు ఎన్నో కోట్ల మంది ఉంటే దానిలో 1,00,000 మందిని మాత్రమే వీళ్ళు సర్వే చేసుకొని వస్తారు. ఆ 1,00,000 మంది చెప్పిన దాన్ని బట్టి చూసి వీళ్ళు ఇదే ఇంక ఈ పార్టీనే గెలుస్తుంది అని చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనకు పక్కాగా సమాచారం అనేది తెలుస్తుంది. అయితే ఇంకొక విషయం మనం నమ్మొచ్చు. ఇప్పుడు మనకు ఒక 10-15 సర్వే సంస్థలు చెప్పాయి, వీటిలో మెజారిటీ టీడీపీనే గెలుస్తుంది, టీడీపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్తూ ఉన్నాయి. సో కేవలం ఆరా మస్తాను ఇంకొక 2-3 సర్వేలు మాత్రమే వైసీపీ గెలుస్తుంది అని చెప్తున్నాయి. వీటిలో మనం మెజారిటీ తీసుకోవచ్చు. సో వీటిలో మెజారిటీ తీసుకొని టీడీపీనే గెలుస్తుంది అని కూడా ఒక అంచనాకు రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక సర్వే 1,00,000 మందిని సర్వే చేసింది అనుకుందాం, వాటిలో ఒక 10,000 మంది కరెక్ట్గా చెప్పారనుకుందాం. ఇంకొక సర్వే ఇంకొక 1,00,000 మందిని తీసుకునింది, వాటిలో ఒక 10,000 మంది, ఇంకో సర్వే ఇంకొక 1,00,000 10,000 మంది, ఇలా ఒక 10,000 కలిపితే ఒక 30,000 మంది అనుకుందాం. ఇలా ఈ 30,000 మంది చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఎక్కువగా టీడీపీకే ఓటు వేశారు అనేది మనకు ఈ సర్వేల ద్వారా తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఒక 15 సర్వేలు నిన్న ఎగ్జిట్ పోల్ విడుదల చేస్తే వాటిలో దాదాపు మెజారిటీ ఒక 10కి పైననే టీడీపీ గెలుస్తుంది, టీడీపీ కూటమి వస్తుంది, బీజేపీ గెలుస్తుంది అని చెప్తూ ఉన్నాయి. కేవలం ఒక 2, 3, 4, 5 మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాయి. ఇంకా ఆరా మస్తాన్ లాంటి వాళ్ళైతే ఇంకా కడాఖండిగా ఖచ్చితంగా జగనే మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్తున్నారు. సో ఆరా మస్తాన్ గురించి కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు మనం కేవలం ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్లో సర్వేల ఆధారంగా మనం చూడకుండా సర్వేల మెజారిటీ ఆధారంగా చూస్తే ఖచ్చితంగా టీడీపీనే గెలిచే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇంకా ఆరా మస్తాన్ గురించి మనం మాట్లాడాలి. ఇప్పుడు అంటే ఆరా మస్తాన్ అనే వ్యక్తి గతంలో కూడా ఫస్ట్ టీడీపీకి సపోర్ట్ చేశారు, ఆ తర్వాత వైసీపీకి సపోర్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా వైసీపీనే గెలిచి తీరుద్ది అని ఇంకా పక్కాగా అతను చెప్పేస్తున్నాడు. ఇంకా మహిళలు ఎక్కువగా జగన్కే ఓటు వేశారు, జగనే గెలుస్తాడు. ఆంధ్రప్రదేశ్లో మహిళా ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు. ఎస్ నిజమే, ఆంధ్రప్రదేశ్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అలానే మహిళా ఓటర్లు అందరూ వెళ్ళి ఓటు జగన్కే వేశాడు అనేది కరెక్ట్గా చెప్పలేం. అతను కేవలం ఒక 1,00,000 మందిని సర్వే చేస్తే ఆ 1,00,000 మందిలో ఒక 10,000 మంది జగన్కి ఓటు వేశామని చెప్పిండొచ్చు. ఇంకా 90,000 మంది ఉంటారు కదా, ఆ 90,000 మంది ఎవరికి ఓటు వేశారు అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. సో ఆరా మస్తాన్ అనే వ్యక్తి కేవలం వైసీపీ పార్టీ నుంచి లేదా జగన్ నుంచి డబ్బులు తీసుకొని అమ్ముడు పోయి కేవలం వైసీపీకి బూస్టప్ ఇవ్వడానికి మాత్రమే అలా చెప్పాడు అనేది సో ఆపోజిషన్ టీడీపీకి సంబంధించిన వాళ్ళు, జనసేనకు సంబంధించిన వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా తనలా డబ్బులు తీసుకునే సర్వేలు చేశారు అనేది ఆరోపణలు వచ్చాయి కాబట్టి. సో ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీలు ఒక సైడ్ ఉంటే తానొక్కడే ఇంకొక సైడ్ ఎందుకు ఉండాల్సి వచ్చింది? సో ఆల్మోస్ట్ జనాలందరూ ఒక్కటే పార్టీకే ఓటు వేశారు, ఒకటేసారి పోలింగ్ జరిగింది కదా. సో తనకు మాత్రమే రివర్స్గా ఎందుకు చెప్పుంటారు? మేబీ జనాలన్న తప్పు చెప్పిండాలి, లేకపోతే తను అమ్ముడు పోయినా ఉండిండాలి, లేకపోతే అందరూ ఒకటే చెప్తున్నారు కదా నేను ఇంకొకటి చెప్దాం, అప్పుడన్నా నాకు మీడియా అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది అని ఈ 3 ఉద్దేశాల్లోనే ఏదో ఒకటి ఆలోచించుకొని ఈ ఆరా మస్తాన్ అనే వ్యక్తి ఇలా వైసీపీ గెలుస్తుందని, వైసీపీ మాత్రమే గెలుస్తుందని చెప్పిండొచ్చు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా ఆరా మస్తాన్ యొక్క సర్వే ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అవాస్తవము. నాకు తెలిసి లగడపాటి లాగా ఆరా మస్తాన్ కూడా కనపడకుండా పోయే పరిస్థితి వస్తుందేమో అనేది అనిపిస్తుంది. ఎందుకంటే 2019లో లగడపాటి కూడా ఇలాగే ఛాలెంజ్ చేశాడు, ఒకవేళ టీడీపీ గెలవకపోతే ఇంకా నేను సర్వేలే చెప్పను అని చెప్పేశాడు, ఎగ్జిట్ పోల్సే రిలీజ్ చేయనన్నాడు. ఇప్పుడు ఆరా మస్తాన్ కూడా నిన్న తను చెప్పిన మాటలు కావచ్చు, తను చెప్పిన కాన్ఫిడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పక్కాగా తన బ్యాక్ ఎండ్ నుంచి ఏదో లబ్ధి పొందే తను ఇలా చెప్పాడు అనేది అయితే కనిపిస్తున్న పరిస్థితి. మరి ఆరా మస్తాన్ చెప్పిన దాంట్లో అయితే పక్కాగా 100% తన సర్వే చేసి చెప్పాడనేది అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు మనం మెజారిటీ చూసుకుంటే ఖచ్చితంగా టీడీపీనే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అనేది అయితే అనిపిస్తుంది. ఇప్పుడేదో ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత టీడీపీ గెలుస్తుందని అయితే నేను చెప్పలేదు. సో 2 నెలల కిందట కూడా నేను ఒక వీడియో చేశాను. 2 ఏళ్ల కిందట కూడా ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే జగన్ ఓడిపోతాడు, టీడీపీ గెలుస్తుందని 2 ఏళ్ల కిందటే చెప్పాను. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ఖచ్చితంగా టీడీపీనే గెలిచే అవకాశం ఉంటుంది, రాసి పెట్టుకోండి. సో నేను ఇలాగ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు బ్లా 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 ఏమీ చేయలేదు. కేవలం జగన్ చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి జనాలందరూ జగన్కి వ్యతిరేకంగా టీడీపీకి ఓటు
వేశారు అనేదైతే నాకు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది. అలాగే ఈసారి పవన్ కళ్యాణ్ కూడా భారీ మెజారిటీతో గెలుస్తాడు అనేదైతే నేను ముందే చెప్పేశాను. సో ఎలక్షన్స్ జరిగితే పవన్ కళ్యాణ్ ఈసారి గట్టిగా కొడతాడు, గట్టిగా గెలుస్తాడని చెప్పేశాను. సో అదే జరగబోతుంది. కేవలం 2-3 రోజులు వెయిట్ చేయండి. మరి ఈ వీడియో చూసిన తర్వాత, నేను చెప్పిన అనాలిసిస్ అంతా చూసిన తర్వాత, ఎగ్జిట్ పోల్స్ అన్ని చూసిన తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారు, ఆంధ్రప్రదేశ్లో జగనా లేకపోతే చంద్రబాబా ఎవరు అనేది మీరు డెఫినెట్లీ వీడియో కింద కామెంట్ చేయండి. సో అలాగే మన ఛానల్లో అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి కాబట్టి నాలాంటి జర్నలిస్ట్కి కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.